మనకు వచ్చేసరికి ర్యాన్ ఓవర్ అయితే అయ్యింది మనిషికి. ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు చూడాలా, రెండు పక్కల లేకే ఉంది, మధ్యలో ట్రాక్. అంటే రేణిగుంటని బైపాస్ చేసుకుని ఒక ట్రాక్ అయితే రాబోతుంది. తిరుచనూరు స్టేషన్ మొత్తానికి ఒకే ఒక షాప్ ఉంది. ఆ షాప్లో కూడా ఏమీ లేవు, కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకట్లేదు. ఈ రేక్ వచ్చేసరికి సదరన్ రైల్వేస్కి సంబంధించింది. చూడండి కింద ఫ్లోరింగ్ అయితే చెక్కతో ఉంది. సో ఈ ట్రైన్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మనం తిరుచునూరు నుంచి చెన్నై సెంట్రల్ సబర్బన్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము మెమో ట్రైన్లోని. ఈ ట్రైన్ వచ్చేసరికి తిరుచునూరు నుంచి స్టార్ట్ అవుతుంది. తిరుపతి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, కానీ తిరుచునూరు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రెజెంట్ అయితే తిరుచునూరు రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. స్టేషన్లోకి ఎంట్రీ అయితే ఇదే అనమాట. ఇలాగే మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే బుకింగ్ కౌంటర్ ఉంది, ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. అదిగోండి మన ట్రైన్ అక్కడ ఉంది. అండ్ మనమైతే ఇలా వెళ్ళాలి అనమాట. ఈ స్టేషన్లో వచ్చేసరికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు, ఇలా అండర్ గ్రౌండ్ ఉందన్నమాట. ఇందులో నుంచే వెళ్ళాలి. కొంచెం లెంత్ ఎక్కువే ఉంది. అండర్ గ్రౌండ్లో అయితే ఫ్యాన్ కూడా పెట్టారు. కెమెరాస్ లేవేంటి? కెమెరాస్ అయితే లేవు ఎక్కడ. కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారమ్మా ఫ్యూచర్లో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి, మీకు ఏవైతే అనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి మన ట్రైన్. అండ్ అది వచ్చేసరికి నాందేడ్ నుంచి తిరుచునూరు వరకు వచ్చే స్పెషల్ ట్రైన్, అది 07015. అండ్ ఇది మన ట్రైన్. నేను ఇప్పుడే లోకో పైలట్ని అయితే అడిగాను, ఇందులో వాష్రూమ్స్ అయితే లేవంట, అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా లేవంట. కష్టపడాల్సిందే మరి. ఈ ట్రైన్లో ఇంటీరియర్ అయితే ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ ఉన్నాయి. 3:2 సీటింగ్ రేషియోలు అయితే ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే లేవు. లోకో పైలట్ అయితే మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ నీట్గానే ఉన్నది వాష్రూమ్ కూడా. ఈ రేక్ వచ్చేసరికి సదరన్ రైల్వేస్కి సంబంధించింది. చూడండి కింద ఫ్లోరింగ్ అయితే చెక్కతో ఉంది. ఈ మెమో ట్రైన్ వచ్చేసరికి అరకోణం నుంచి తిరుపతి వరకు తిరిగేది. అరకోణం నుంచి ఇప్పుడు తిరుచునూరుకి వస్తుంది. తిరుచునూరు నుంచి ఇప్పుడు చెన్నై సబర్బన్కి అయితే వెళ్తుంది అనమాట. ఇది ఒక రేక్ షేరింగ్ ట్రైన్ అనుకోవచ్చు. మెమో ప్యాసింజర్ టోటల్గా 139 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. నేనైతే 70 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు, బయో టాయిలెట్ అవైలబుల్ ఇన్ థర్డ్ కోచ్ ఫ్రమ్ ఇంజిన్. అండ్ మనం వచ్చేసరికి 140కి అయితే స్టార్ట్ అయ్యాం తిరుచనూరు రైల్వే స్టేషన్ నుంచి. తిరుపతి రైల్వే స్టేషన్లోకి ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, చూద్దాం. హైదరాబాద్ కొల్లం ట్రైన్ అది. అబ్బా ఐసీఎఫ్ సౌండే వేరబ్బా.
తిరుచనూరు స్టేషన్ మొత్తానికి ఒకే ఒక షాప్ ఉంది. ఆ షాప్‌లో కూడా ఏమీ లేవు. కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకట్లేదు. స్టేషన్ అయితే బాగా డెవలప్ చేశారు గానీ, వాటర్ బాటిల్ అని కొంచెం దొరికితే బావుంటది. స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా వెండర్స్ ఎవరు ఇక్కడ కాన్సంట్రేషన్ చేస్తున్నట్లుగా లేరు. తిరుచనూర్ ఎళ్ళొస్తాను మరి. ఓకే. బ్రేక్ టెస్టింగ్ కూడా అయిపోయింది. మనం లూప్ నుంచి మెయిన్ లైన్‌లోకి వెళ్తున్నాము. తర్వాత మన స్టేషన్ వచ్చేసరికి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. మనం రేణిగుంటలో ప్లాట్‌ఫామ్ నెంబర్ 3 మీదకెళ్తాం. ఈ ఆర్‌సీఎఫ్ మెమో ట్రైన్ వచ్చేసరికి 66029. ఈ ట్రైన్ వచ్చేసరికి చెన్నై సబర్బన్ నుంచి తిరుచనూరు వరకు వస్తుంది. ఇటుపక్క థర్డ్ లైన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. బేస్మెంట్ వేశారు, పోల్స్ వేశారు. అసలైన పనే ఉంది. ఆ బేస్మెంట్ వర్క్ చూసారా? అలాగా అటుపక్క ట్రాక్స్‌లో మీట్ అయిపోతుంది. అంటే రేణిగుంటని బైపాస్ చేసుకొని ఒక ట్రాక్ అయితే రాబోతుంది. డీజిల్ లోకోమోటివ్. ఇంకా మరి మనం చూడలేమేమో డీజిల్ లోకోమోటివ్ విత్ బ్లూ కలర్ ఐసీఎఫ్ కోచెస్‌తో. మీకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా? అవి వచ్చేసరికి టువర్డ్స్ చెన్నై వెళ్ళే ట్రాక్స్. మనం అలాగే వెళ్ళిపోతాం. తిరుచనూరు నుంచి వచ్చి రేణిగుంటలో రివర్సల్ అయ్యి అలా వెళ్ళిపోతాము. ప్యాసింజర్స్ చూడండి ఎంతమంది ఉన్నారో చెన్నై వెళ్ళడానికి వెయిటింగ్. ఆ ట్రైన్ చూసారా? రేణిగుంట నుంచి నంద్యాల వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసరికి సిఎన్జితో నడుస్తుంది. రేణిగుంట రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఆర్యు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. మనం వచ్చేసరికి రేణిగుంట నుంచి స్టార్ట్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 2కి. మనమైతే ఇందాక ఆ ట్రాక్స్ ద్వారాగానే వచ్చాము తిరుపతి నుంచి, ఐ మీన్ తిరుచనూరు నుంచి. ఇప్పుడు ఇలా టువర్డ్స్ చెన్నై వైపు అయితే వెళ్ళిపోతున్నాము. తర్వాత మన ట్రైన్ ఆగిపోయే స్టాప్ వచ్చేసరికి పుత్తూరు. మ్యాక్సిమం రేణిగుంటలో అయితే ఒక 60% వరకు ఆక్యుపెన్సీ అయిపోయింది ట్రైన్.
లోకల్ ట్రైన్ అని ఏం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. స్పీడ్లో మాత్రం ఎలాంటి లోటు అయితే చేయరు. కాకపోతే కొన్ని స్టాప్స్ ఎక్కువ ఉంటాయి అంతే. మనమైతే చాలా హైట్లో రన్ అవుతున్నాము. చూడండి వ్యూ ఇది. ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు చూడాలా, రెండు పక్కల లేకే ఉంది, మధ్యలో ట్రాక్. భలే ఉంటుంది వ్యూ మాత్రం డ్రోన్ షాట్ కొడితే. మీకు కనిపిస్తుందా సెకండ్ ట్రాక్? ఇప్పుడు కనిపిస్తుంది అది. ఇందాక లేక్ దగ్గర కనిపించింది, మళ్ళీ ఇప్పుడు. అబ్బో మ్యాక్సిమం ఇక్కడే ఫుల్ అయిపోతుంది మన ట్రైన్ మొత్తం. పుత్తూరు రైల్వే స్టేషన్ 2:37కి వచ్చింది. పుత్తూరు రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయింది 2:40కి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PUT. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లోకి వస్తుంది. బాయ్ బాయ్ పుత్తూరు, వెళ్ళొస్తాను మరి. మ్యాక్సిమం మన ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. ఇలా హ్యాపీ కింద కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు రైడ్ని. స్కిప్పింగ్ వేపకుంట రైల్వే స్టేషన్. ఏకాంబర కుప్పం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఏకాంబర కుప్పం నుంచి స్టార్ట్ అయిపోయాము 2:52కి. అది బాగా మిగతా ఇస్తాడేమని అనుకున్నాము. వాళ్ళే అకౌంట్ వేయలే ఇంకా. తిరుపతికి వచ్చినప్పుడు నేను ఇచ్చేస్తాను ఎదురు అగ్రిమెంట్ పేపర్.
ఇక్కడ ఇంకో ట్రాక్ వచ్చేసరికి మీదన ఉంది. సేమ్ మనకి తాడి స్టేషన్లో ఎలా ఉంటుంది అలాగే. పెట్టుకో ఒకవేళ జనవరిలో ఫిబ్రవరిలో అవుతుంది అన్నాడు. ఈ ఖాతా కాదు రిజిస్ట్రేషన్ కాదు, ఈ ఖాతా కాదు, లోన్ కాదు, మొదటి ఒకటి చెప్పింటే మేము దూరం పోయినాం. అదే మాట్లాడుతాను నాకేదో ఒకటి ఆదాయం చూస్తున్నాడు కదా. ఇంతనే మాట్లాడిన ఫస్ట్ సతీష్ నువ్వు చెప్తా మరి నేను చెప్తాను. అన్న రానవరా? మనకు వచ్చేసరికి ర్యాన్ ఓవర్ అయితే అయ్యింది. మనిషి కాదు, యానిమల్. చెప్పుకోలేని సిచ్యువేషన్ అది. మనకి ర్యాన్ ఓవర్ అవడం వల్ల టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చింది. ఆవుకి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు వచ్చేసరికి ఎయిర్ పైప్స్కి అయితే తగిలిందనమాట. ఎయిర్ పైప్స్ అయితే ఇప్పుడు లీక్ అయిపోతుంది ఎయిర్. సో బ్రేక్స్ అనేవి కొంచెం పడడం కష్టం అవుతుంది. సో దిస్ ఇస్ ద టెక్నికల్ ఇష్యూ. ఎయిర్ పైప్స్ ఇష్యూని క్లియర్ చేస్తారు లోకో పైలట్. తిరుత్తని రైల్వే స్టేషన్. తిరుత్తని నుంచి స్టార్ట్ అయిపోయాం 3:30కి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి వరకు వెళ్ళే తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది. దీనికి రేక్ షేర్ కూడా ఉంటుంది సప్తగిరి ఎక్స్ప్రెస్తోని.
ఆ ట్రైన్ వచ్చేసరికి కోయంబత్తూర్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంటర్, ఐ మీన్ ఎంజిఆర్ చెన్నై సెంటర్ నుంచి కోయంబత్తూర్కి వెళ్తుంది. అరకోణం జంక్షన్ రైల్వే స్టేషన్, స్టేషన్ కోడ్ AJJ. ఇక్కడ నుంచి చెంగల్పట్టుకు ఒక లైన్ సపరేట్ అవుతుంది టువర్డ్స్ కాట్పాడి, అండ్ మన ట్రైన్ వచ్చిన రూట్ ఎల్లబై రూట్ కూడా. మన ట్రైన్ అయితే మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. మంచి డిమాండ్ ఉంది ఈ ట్రైన్కి మాత్రం. మనకు అక్కడ చూసుకుంటే పాత లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ EMUs, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్స్. ఆ డిజైన్ బాగుంటుంది. అండ్ మనం వచ్చేసరికి అరకోణం జంక్షన్ స్టార్ట్ అయిపోయాం 3:51కి. ఇక్కడైతే లోకో పైలట్ అయితే చేంజ్ అయ్యారు, అండ్ ట్రైన్ మేనేజర్ కూడా. అఫీషియల్ హాల్ట్ ప్లస్ టెక్నికల్ హాల్ట్ ఇది. అరకోణం జంక్షన్, బై బై. ఆ ట్రైన్ వచ్చేసరికి తిరువనంతపురం నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్తుంది. సారీ, MGR చెన్నై సెంట్రల్, హజరత్ నిజాముద్దీన్ కాదు. తిరువలంగాడు. ఎగ్జాక్ట్గా 1 minute తర్వాత డిపార్చర్ అయితే అయిపోయాం మనం. మనవర్ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనం తిరువల్లర్ అనే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TRL. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇక్కడికి మనం 4:23కి వచ్చాం. మనమైతే సేవాపేట్ రోడ్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం.
ప్యారలల్ రేస్ అవుతుంది. మనం వచ్చేసరికి పెరంబూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాం 5:13కి. సారీ 5:12కి. మనమైతే పెరంబూర్ నుంచి స్టార్ట్ అయిపోయాము 5:15కి. యాక్చువల్లీ ఈ టైంకి చెన్నై సెంట్రల్ సబర్బన్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ మనం వచ్చేసరికి 5:21కి వచ్చాము బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి. వచ్చేసాం మన సబర్బన్ స్టేషన్కి. మన ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసరికి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఈ ట్రైన్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది. మనమైతే 5:35కి వచ్చాం సబర్బన్ రైల్వే స్టేషన్కి. అండ్ గైస్ మనమైతే 5:35కి అయితే చేరుకున్నాం. సబర్బన్ టెర్మినల్ అంటే ఇక్కడ అన్ని లోకల్ ట్రైన్స్ వస్తూ ఉంటాయి. పైకి వెళ్ళే ట్రైన్స్ అన్ని ఎక్స్ప్రెస్ కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ ఇవేవి రావన్నమాట. ఇక్కడికి అన్ని లోకల్ ట్రైన్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం ట్రావెల్ చేసే ట్రైన్కి వచ్చేసరికి మంచి డిమాండ్ అయితే ఉంది. ఆ రాన్ అవర్ కానీ లేకపోయి ఉంటే ఇంకా ముందే వచ్చేస్తున్నాను అనమాట ట్రైన్. అండ్ గైస్ నేనైతే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ ఇది వచ్చేసరికి ఒక టెర్మినల్ రైల్వే స్టేషను, డెడ్ ఎండ్ రైల్వే స్టేషను. ట్రాక్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి చెన్నై సబర్బన్ టెర్మినల్, అంటే లోకల్ ట్రైన్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అండ్ నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడికి వస్తాయి.